వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ఎస్ఐ హాస్పిటల్ లయన్స్ క్లబ్ సూర్యాపేట వారి సహకారంతో సూర్యాపేట పట్టణంలోని విద్యాసాగర్ 45వ వార్డు నందు గండూరి రామస్వామి వాటర్ ప్లాంట్ వద్ద బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు గండూరి కృపాకర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని లయన్స్ ఐ హాస్పిటల్ చైర్మన్ దోసపాటి గోపాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ మర్రి లక్ష్మారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ నూకల వెంకటరెడ్డి, జోన్ చైర్మన్ దేవిరెడ్డి, రవీందర్ రెడ్డి, మీలా వంశీ, వెంపటి శబరినాథ్, బండారు రాజా, కుమ్మరికుంట్ల లింగయ్య, బావ్ సింగ్, నూక వెంకటేశం గుప్తా, మిరియాల సుధాకర్, బెజకం ఫణి, ఉల్లి రామాచారి, బొమ్మగాని సైదులు, ముద్ద భిక్షపతి, జానయ్య, మాసెట్టి శ్రీనివాసుడు, గంటా పవన్, ఆప్టమాలజిస్ట్ బాణాల వీరేంద్ర చారి, సందీప్, కార్తిక్, కళ్యాణ్, వేణు, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట 45వ వార్డులో లయన్స్ ఐ హాస్పిటల్ సౌజన్యంతో ఈ యొక్క కంటి శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మాకు 51 సంవత్సరాల క్రితం సూర్యాపేటలో లయన్స్ క్లబ్ ఏర్పడ్డది అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాము. మనకి ఉమ్మడి జిల్లాల్లో ఎక్కడా లేదు, కేవలం మన సూర్యాపేటలో మాత్రమే ఈ లయన్స్ క్లబ్ ఐ హాస్పిటల్ ఉన్నది. అయితే ప్రజలకు ఒకటే విషయం నిర్ణయించుకుంటున్నాను, ఈరోజు ఎక్కడికో సుదూర ప్రాంతాలకు పోయి ఈ ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. మా లయన్స్ క్లబ్ ఐ హాస్పిటల్లో ఎంతో టెక్నికల్ గా అభివృద్ధి చెంది ఉన్నది. దాదాపు మిషనరీ ₹1 కోటి పైన మిషనరీ మన ఐ హాస్పిటల్ ఉన్నదన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. కావున ప్రజలు ఈ యొక్క కంటి ప్రాబ్లం ఏదున్నా, శుక్లాలున్నా, కంటి చూపు ఉన్నా, ఇంకా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వారు ఈ యొక్క ఐ హాస్పిటల్కి వచ్చి డైరెక్ట్ గా చెక్ చేసుకొని, మీరు పేదలైతే ఫ్రీ ఆపరేషన్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నది. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి మా ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చేసినటువంటి లయన్స్ క్లబ్ ఐ హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్ నూకల వెంకటరెడ్డి గారికి, ట్రస్టీ నూకా వెంకటేశం గుప్తా గారికి, 46వ వార్డు అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీ బావసింగ్ గారికి, మిట్టపల్లి రమేష్ అన్న గారికి, వాసవి క్లబ్ పెద్దలు, అదేవిధంగా అనంతల జానయ్య గారికి, రామాచారి గారికి, మన 33వ వార్డు అధ్యక్షులు మీలా వంశీ గారికి, మాసెట్టి శ్రీనివాస్ గారికి, జూనియర్ ఛాంబర్ పెద్దలు, అదేవిధంగా మన మధ్యలో కొండపల్లి లక్ష్మారెడ్డి గారు ఉన్నారు, మన లయన్స్ క్లబ్ సూర్యాపేట అధ్యక్షులు, దేవిరెడ్డి రవీందర్ రెడ్డి గారు మన జోన్ 4 కి వారు జెడ్సీగా ఉన్నారు, మిరియాల సుధాకర్ గారు, అదేవిధంగా వెంపటి శబరినాథ్ గారు, బండారాజా గారు పెద్దలు ఉన్నారు ఇక్కడే, మన ఫణి గారు, కుమారుల లింగయ్య గారు, భిక్షపతి గారు, బొమ్మాని సైదులు గారు, ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ఒకటే చెప్తున్నా, ఎవరైనా ఉంటే ఈ విధంగా కళ్ళు చూపు ఏమైనా ఉంటే వారిని కూడా ఇక్కడికి తీసుకురండి. ఈరోజు మధ్యాహ్నం 1:30 వరకు 2 అవసరమైతే ఇంకా కూడా ఉంటే పేషెంట్స్ 3 4 వరకు నడుస్తుంది ఈ ప్రోగ్రాం. కావున రావాలి. ఇక్కడ మేము కంటి చూపు యొక్క శిబిరమే కాదంటే కేవలం చెకింగే కాదు, ఎవరెవరికి ప్రాబ్లం ఉందో ఐస్ ని కూడా స్పాన్సర్ చేయడం జరుగుతుంది మా వార్డు నుండి. అదేవిధంగా మనకి ఆపరేషన్స్ కూడా ఫ్రీ ఆపరేషన్స్ చేయడం జరుగుతుంది చూపు ఏ ప్రాబ్లం ఉన్న వారికి. కావున కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.